అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, వాటి పేర్లు ఏంటో కూడా మీకు వివరంగా చెప్తాను. సో ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మరికొన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇది మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ కట్ చేసుకోవాల్సి ఉంటుందండి బ్లౌజెస్లో. సో బ్యాక్ నెక్ మెజర్మెంట్ ఎలా అంటే ఈ షోల్డర్ దగ్గర మీకు స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి. ఆ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఈ నడుము భాగం ఉంది కదా అక్కడ ఎడ్జెస్లో, సో అక్కడ వరకు లెంత్ ఎంత ఉందో మనం మెజర్ చేసుకోవాలి. సో అక్కడ నుంచి మనకి మెజర్ చేసుకుంటే ఇక్కడ 12 ఇంచెస్ వచ్చింది కదా, నాకు 12 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి మనమైతే మెజర్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది బ్లౌజ్లో. ఓకే, ఆ 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకుంటామంటే ఇక్కడ మనకి కొంచెం ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుందండి క్లాత్. అండ్ ఇక్కడ కూడా మనము యాడ్ చేసాం కదా స్టిచ్చింగ్, సో అక్కడ కూడా కొంచెం క్లాత్ లోపలికి వెళ్తుంది. సో ఆ రెండింటికి కలిపి ఒక 1 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాము. ఓకేనా, సో లాంగ్ అయితే తీసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అనమాట. షోల్డర్ ఎలా చూడాలో చెప్తాను. సో ఫస్ట్ అయితే బ్లౌజ్ ఇలా నీట్గా అయితే పెట్టేసుకోండి. మీకు అప్ అండ్ డౌన్స్ వస్తే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ నాకు షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ వచ్చింది. 11 ఇంచెస్ వరకు అయితే షోల్డర్ ఉంది. మీకు భుజాల దగ్గర ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదండి, భుజాల దగ్గర ఈ హ్యాండ్స్ దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది. అక్కడ నుంచి ఈ హ్యాండ్స్ దగ్గర ఇంకో స్టిచ్చింగ్ ఉంటుంది. అక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్మెంట్ చేసుకోవాలి. మీకు ఇట్లా అప్ అండ్ డౌన్ ఇట్లా మీకు పక్కకి జరిగిపోతుంది కదా, మరి మెజర్మెంట్ డిఫరెంట్గా వస్తుంది కదా అని అనుకుంటారు. సో అందుకే బ్లౌజ్ అనేది మీరు పెట్టుకునేప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ లూజ్ ఏం రాకుండా ఇట్లా పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ఇక్కడ కూడా లూజ్ ఏం రాకుండా ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఇక్కడ మీకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది, షోల్డర్ అనేది. ఓకేనా, సో ఇలా బ్లౌజ్ అయితే మీరు సెట్ చేసుకోండి. ఇక్కడ నాకు 11 ఇంచెస్ వచ్చింది, చూసారు కదా, ఇదిగోండి 11 ఇంచెస్ వచ్చింది ఎగ్జాక్ట్గా. సో 11 ఇంచెస్ అంటే 11 ఇంచెస్లో మనం హాఫ్ పెట్టుకుంటాము, మెజర్మెంట్ అనేది హాఫ్ తీసుకుంటాము. సో హాఫ్ అంటే 11కి హాఫ్ అంటే 5.5. సో 5.5 ఇంచెస్ మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటాము. ఓకేనా, మీకు ఎవరైనా కస్టమర్ బ్లౌజ్ ఇచ్చిన సన్నగా ఉన్నట్లయితే వాళ్ళకి మీరు 2.2 అట్లా పెడితే సరిపోతుందండి. ఈ నెక్ రౌండ్ దగ్గర మీకు మార్కింగ్ ఎలా పెట్టాలని చూపిస్తుంది, అది మీకు బ్లౌజ్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అదే కొంచెం మీడియం సైజు ఉన్న వాళ్ళకైతే 2.5 పెట్టాల్సి ఉంటుంది. అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 3 పెడితే సరిపోతుంది. బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇలా హాఫ్ పెట్టి మీరు కట్ చేస్తారు కదా, కట్ చేసినప్పుడు ఇప్పుడు ఇది 5.5 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 వస్తుంది. దానిలో నేను ఇప్పుడు మీరు 2.2 మార్కింగ్ చేసుకోమని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.2 మార్కింగ్ చేసుకుని రిమైనింగ్ది మీరు డ్రా చేసుకోవాలన్నమాట. ఇది ఇలా వదిలేసేయాలి. ఇది నెక్ పీస్ కట్ చేసుకోవడానికి. ఓకేనా, అది మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్కి ఎలా కట్ చేసుకోవాలి ఏంటో చూపిస్తాను కదా, ఆ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో షోల్డర్ అయితే 11 ఇంచెస్ వచ్చింది కదా, నేను 5.5 ఇంచ్ ఆఫ్ చేసుకోవాలని చెప్పాను కదా, 5.5 ఇంచెస్. దానిలో మీరు 2.2 అయితే అంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే 2.2 వదిలేస్తే సరిపోతుంది. ఇక్కడ రిమైనింగ్ మార్కింగ్ చేసుకో. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ అనమాట, చంక భాగం అనమాట. అది ఎలా మనం మెజర్మెంట్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది కదా, సో ఆ షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా అయితే పెట్టుకోండి టేపు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక స్టిచ్చింగ్ ఉంటుంది మీకు ఎండింగ్లో. సో ఆ స్టిచ్చింగ్ ఇది కూడా మీరు ఈక్వల్గా పెట్టాలి. సో ఇలా ఈక్వల్గా పెట్టాలి, ఇది దిగుడు లేకుండా, ఇలా అప్ అండ్ డౌన్స్ లేకుండా సమానంగా పెట్టండి. పెట్టిన తర్వాత ఇది ఇలా స్ట్రైట్గా చూడండి, టేప్కి స్ట్రైట్గా ఎంతవరకు వస్తుందో చూడండి. సో ఇదైతే 4 ఇంచెస్ వరకు ఉంది. ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా చూస్తే మనం స్ట్రైట్గా 4 ఇంచెస్ వరకు ఉంది. అంటే నా ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. సో మీరు ఏదైతే మెజర్మెంట్ తీసుకుంటారో బ్లౌజ్, సో అది కూడా ఇలాగే ఈక్వల్గా మీరు మెజర్ చేసుకోండి. కొంతమందికి 5 వస్తుంది, కొంతమందికి 6 ఉంటుంది. సో అట్లా మీరు మెజర్ చేసుకుని అయితే ఈ ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. దీన్ని ఆర్మ్ రౌండ్ అంటారనమాట. ఇది వచ్చేసి లాంగ్ ఫస్ట్, నెక్స్ట్ షోల్డర్స్, నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ అనమాట. ఓకే,
నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నడుము భాగం అనమాట. నడుము కొలతలు తీసుకుందాము. మనకి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు నడుముకి ఎంత ఉందో మెజర్ చేసుకుందాము. ఇదైతే 14 ఇంచెస్ ఉందండి ఈ బ్లౌజు. 14 ఇంచెస్కి హాఫ్ అంటే 7 ఇంచెస్ కదా. సో హాఫ్ తీసుకోవాలి కాబట్టి మనం 7 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఓన్లీ 7 అంటే 7 ఇంచెస్ కాదండి, దాంతోపాటు ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ అయితే మీరు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇది ఓన్లీ మీకు మెయిన్ మెజర్మెంట్ మాత్రమే నడుముకి. ఇది ఎక్స్ట్రా మనం ఇక్కడ లోపల ఖర్చు యాడ్ చేస్తాం కదా, సో దీనికోసం కూడా మనము ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. 1.5 ఇంచ్ తీసుకున్న ప్రాబ్లం లేదు, క్లాత్ని బట్టి మీరు ఎక్స్ట్రా అయితే తీసుకోండి. దీనికైతే ఆల్రెడీ మనం ఖర్చు యాడ్ చేస్తాము. సో 13 వస్తే 14 లేదా 12 వస్తే 13 అనేది మనం లాంగ్ పెట్టుకుంటాము. దీనికి ఎక్స్ట్రా అవసరం లేదు. ఇది కూడా మనకి చెప్పిన మెజర్మెంట్ బట్టి పెట్టుకోవడమే. ఇది వచ్చేసి మాత్రం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. మీకు అంతగా డౌట్ ఉన్నట్లయితే ఈ చెస్ట్ లూజ్ మనం మెజర్మెంట్ తీసుకుంటాము. ఇది మీకు లాస్ట్లో చూపిస్తాను, రివర్స్ తిప్పి చెస్ట్ లూజ్ ఎలా పెట్టుకోవాలనేది. ఆ చెస్ట్ లూజ్ పెట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ మెజర్మెంట్ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా మీరు డ్రా చేసేసుకోండి, ప్రాబ్లం లేదు. మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రం లాస్ట్కి మనము ఫినిషింగ్ ఎలా చేస్తామో అప్పుడు మీకు కూడా యాడ్ అయి ఉంటుందన్నమాట, ప్రాబ్లం లేదు. మీరు ఎగ్జాక్ట్గా తీసుకోకపోయినా ఇలా స్ట్రైట్ లైన్ పెట్టండి, మీరు ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. దీనికి ఏమంటారంటే నడుము లూజ్ అంటారు, అలాగే నడుము కొలతలు అంటారు, ఏదైనా మనం పిలుచుకోవచ్చు ఆ 2 నేమ్స్లో. నెక్స్ట్ ఇంకొచ్చేసి నెక్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి రౌండ్ నెక్ అండి, కొంతమంది ఇంకా డిఫరెంట్గా పెట్టుకుంటారు మోడల్స్ అనేవి. సో మామూలుగా మనం రౌండ్ ఈ నెక్కి అయితే మనం ఎలా మెజర్మెంట్ తీసుకుంటాం చూపిస్తాను. ఈ నెక్ అనే కాదు, ఏ నెక్కైనా ఆల్మోస్ట్ ఇలాగే మనం మెజర్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి సో ఇక్కడ నెక్ ఈ రౌండ్ ఉంది కదా, సో ఈ రౌండ్ స్ట్రైట్గా ఎంతవరకు వస్తుందో చూడాలి. మీకు డౌట్గా ఉంటే స్కేల్ కూడా ఇలా స్ట్రైట్గా పెట్టుకుని కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 7.5 ఉంది. దీనికి ఈక్వల్గా ఉందో లేదో చూడండి, 7.5 ఓకేనా. ఇది పైకన్నా ఇలా అప్ అండ్ డౌన్స్ వస్తుంది, కింద కన్నా ఇలా అప్ అండ్ డౌన్స్ వస్తుంది. ఇది వచ్చేసి స్ట్రైట్గా చూడండి, సో 7.5 ఉంది. ఇప్పుడు నా నెక్ వచ్చేసి నేను 7.5 పెట్టుకుంటాను. కానీ కొంతమందికి ఇలా డిఫరెంట్గా నెక్స్ ఉంటాయి. సో నెక్లెస్ మోడల్ ఫర్ ఎగ్జాంపుల్ అట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఆ ఎడ్జస్ట్లో ఎక్కడి వరకు అవుతుందో ఆ పాయింట్ వరకు మనం నెక్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా కానీ కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినట్లయితే సో వాళ్ళు ఒకవేళ 1 ఇంచ్ పైకి కానీ 1 ఇంచ్ కిందకి కానీ పెట్టమన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు 7 ఇంచెస్ ఉందనుకోండి, 1 ఇంచ్ పైకి అంటే 6 ఇంచెస్ వరకు మీరు మెజర్మెంట్ చేసుకోండి. 1 ఇంచ్ కిందకి అంటే 8 ఇంచెస్ వరకు, 7 అయితే 1 ఇంచ్ కింద కంటే 8 ఇంచెస్ వరకు డీప్ పెట్టమన్నట్లయితే. బ్యాక్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఫస్ట్ అయితే లాంగ్, నెక్స్ట్ స్టెప్ వచ్చి షోల్డర్స్, అండ్ ఇంకొకటి ఆర్మ్ రౌండ్ చంక భాగం ఒకటి మెజర్ చేసుకోవాలి, అండ్ నెక్ ఒకటి మెజర్మెంట్స్, అండ్ ఇంకొకటి బ్యాక్ పార్ట్లో చెస్ట్ ఒకటి మిగిలింది, అది నేను ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తా. కొంతమంది ఇలా మెజర్ చేసుకోవచ్చు అని చెప్తారు, బట్ ఏంటంటే మెజర్ చేసుకోవచ్చు కానీ మనకి ఇంకా ఖర్చు యాడ్ చేయాల్సి ఉంటుంది. అదంతా మీకు కొంచెం అర్థం కాదు కాబట్టి ఈజీ ప్రాసెస్లో నేను చెప్తాను. బ్లౌజ్ని అయితే రివర్స్ తిప్పుకోండి. ఇలా బ్లౌజ్ని రివర్స్ తిప్పుకొని ఈ చంక భాగం దగ్గర నుంచి ఈ చంక భాగం వరకు ఇలా మీరు ఫుల్ ఓపెన్ చేసి పెట్టండి. ఎంతవరకు మీకు ఇది టైట్ అయ్యి మీకు మెజర్ వస్తుందో చూడండి. ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ వరకు 23 ఇంచెస్ దాకా ఉంది. సో ఫుల్ లెంత్ మీరు 23లో ఆఫ్ చేసుకోవడమేనండి. 23లో ఆఫ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 24లో ఆఫ్ అంటే 12 కదా, సో 23 అంటే ఇంకా ఆల్మోస్ట్ 11.5 వస్తుంది. ఓకే, 11.5 మెజర్మెంట్ పెట్టుకోవడమే బ్యాక్. సో బ్యాక్ పార్ట్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఇలా బ్లౌజ్ అయితే సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా మెజర్ చేయాలి అంటే మనం లాంగ్ మెజర్మెంట్ చేస్తాము. సో ఇది కూడా అంతేనండి, షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది. అక్కడ నుంచి మీకు ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి, ఇది సపరేట్గా మనం యాడ్ చేసుకోవాలి. సో దీనికంటే పైన ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అయితే ఉంటుంది మనకి. సో ఆ స్టిచ్చింగ్ వరకు మెజర్మెంట్ ఎంత ఉందో చూద్దాము. షోల్డర్ దగ్గర నుంచి నాకు ఇది కొంచెం ఇలా సాగదీసి మీరు మెజర్మెంట్ చేసుకోండి. కొంచెం బ్యాక్కి లాగాలి, బ్యాక్ లాగిన తర్వాత మెజర్మెంట్ చేసుకోవాలి. ఇదైతే నాకు 10 ఇంచెస్ ఉందన్నమాట.
10 ఇంచెస్ ఉంటే ఏమంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, 11 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ 11 ఇంచెస్ ఎందుకు అంటే ఇక్కడ మీరు స్టిచ్చింగ్ వేస్తారు కదా, ఇది లోపల స్టిచ్చింగ్ ఇలా ఉంటుంది, ఇది లోపల 1 ఇంచ్ ఫోల్డింగ్ ఉంటుంది అనమాట. ఆ 1 ఇంచ్ కూడా యాడ్ అవుతుంది. అందుకే మీరు ఇక్కడ 10 ఉంటే 11 పెట్టుకోవాలి, 11 ఉంటే 12 పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి. ఓకేనా. కొంచెం బాగా సాగదీయద్దు, కొంచెం ఇట్లా బ్యాక్కి తీసి మీరు మెజర్మెంట్ అయితే చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెక్ అనమాట. నెక్ ఇది ఎంతవరకు ఉందో చూద్దాము. సో ఇది నెక్ ఎలా మెజర్ చేసుకోవాలంటే, ఇది కూడా ఇది స్టిచ్చింగ్ ఉంటుంది కదండి, ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ కాడ నుంచి ఇక్కడ రౌండ్ ఉంటుంది మనకి, రౌండ్ షేప్. సో ఉక్స్ ఫస్ట్ ఎక్కడైతే ఉక్స్ ఉందో సో అక్కడ వరకు మనం మెజర్మెంట్ తీసుకోవాలి టేప్ తోటి. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 ఉందండి, 6 ఇంచెస్ వరకు ఉంది. మీరు ఇలా పెట్టుకుని మెజర్ చేసుకోండి. 6 ఇంచెస్ వరకు ఉంది, ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 6 ఉందన్నమాట. కొంతమందికి 6.5 ఉంటుంది, సో కొంతమందికి 5.5 ఉంటుంది అట్లా. ఇది లాంగ్, ఫ్రంట్ వచ్చేసి లాంగ్ అనమాట. ఇది వచ్చేసి నెక్. పూర్తిగా బ్లౌజ్ ఎలా కట్ చేయాలి ఏంటనేది కూడా నేను సపరేట్గా వీడియోలో అయితే పెడతాను మీకు. అంటే ఇవన్నీ మీకు క్లియర్గా అర్థం కాంది మీరు నెక్స్ట్ కటింగ్లోకి వెళ్ళిపోతే అర్థం కాదు. సో అందుకే ఫస్ట్ అయితే మీకు మెజర్మెంట్స్ ఎలా చూసుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ ఉంటుంది. షేప్ బెల్ట్ వచ్చేసి వన్ సైడ్ ఈ ఉక్సెస్ కాజాస్ వేస్తాం కదా, ఇటు సైడ్ వచ్చేసి మనకి 3.5 వరకు మనము షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇది సపరేట్గా పీస్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్ ఇది సపరేట్గా కట్ చేస్తారు, ఈ పీస్ సపరేట్గా కట్ చేస్తారు. అది ఎలా కటింగ్ మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలంటే 3.5 వరకు పెట్టుకోవాలి. 3.5 ఇంచెస్ పెట్టుకుని ఒక సైడ్, అండ్ అలాగే ఈ పట్టి ఎంతైతే లాంగ్ ఉందో అంత లాంగ్ తీసుకుని మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి 3 తీసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి 3.5 అండి, ఇటు వచ్చేసి 3 తీసుకోవాలి. ఓకేనా. సో అట్లా మీరు 2 పీసెస్ మీరు డబుల్ ఫోల్డింగ్లోనే మీరు కట్ చేస్తారు బ్లౌజ్ అనేది, ఇప్పుడు ఆటోమేటిక్గా 2 పీసెస్ వచ్చేస్తాయి. సో ఒక సైడ్ అయితే మనం 3 ఇంచెస్ తీసుకోవాలి, 3.5 ఇంచెస్ తీసుకోవాలి, ఇంకొక సైడ్ 3 ఇంచెస్ తీసుకోవాలి. అలా షేప్ బెల్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ డాట్స్ ఎలా వేసుకోవాలి అంటే, ఈ షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పార్ట్ నుంచి ఇక్కడ వరకు మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఇట్లా మీరు ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఏ పీస్ అయితే కట్ చేస్తారో అలా మీరు ఈక్వల్గా ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఒక ప్లేస్ అయితే వస్తుంది. సో అక్కడికి మీరు ఒక డాట్ పెట్టుకోండి, అలా ఈజీగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ క్లాత్ ఉంటుంది కదా, ఇలా మీరు 2 ఫోల్డింగ్ పెట్టేసి ఈ మిడిల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక డాట్ తీసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చంక భాగం దగ్గర నుంచి మీరు ఇలా అయితే ఇటు సైడ్ మనం డాట్ వేసాం కదా, సో అక్కడ నుంచి ఈ చంక భాగం దగ్గర ఇలా క్లాత్ని పట్టుకున్నట్లయితే మనకు ఒక లైన్ అనేది వస్తుంది. సో అక్కడ నుంచి మనం ఒక డాట్ తీసుకోవాలి. కానీ డాట్స్ ఎంత సైజ్ తీసుకోవాలి ఏంటనేది మీకు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఫ్రంట్ పార్ట్ కూడా ఇదేనండి. ఇంకా మీకు క్లియర్గా డీటెయిల్గా కావాలంటే అది కటింగ్లోనే చూడాలి. సో బ్లౌజ్లో అయితే ఓన్లీ మెజర్మెంట్స్ మనం ఏమని పిలుస్తాము అండ్ ఎలా మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం అనేది తెలియడం కోసం మీకు బ్లౌజ్తో అయితే ఇలా చూపిస్తున్నాను. కటింగ్ అయితే మీకు సపరేట్గా నేను ఒక వీడియో అయితే సెండ్ చేస్తాను. సో ఆ వీడియోని బట్టి మీరు నేర్చుకుందరు. కానీ ఫ్రెషర్స్ కోసం అండి, బేసిక్స్ నుంచి చెప్తున్నాం కాబట్టి సో ప్రతి క్లాస్ మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రజెంట్ జనరేషన్లో అయితే స్టిచ్చింగ్ అనేది ఆల్మోస్ట్ మొబైల్లో చూసి కట్ చేసుకోవడం, మొబైల్లో చూసి నేర్చుకోవడమే చాలామంది ట్రై చేస్తున్నారు. ఎందుకంటే క్లాసెస్కి వెళ్ళేంత టైం ఉండట్లేదు కాబట్టి. సో అలాంటప్పుడు మీకు ఈజీ వేలో అర్థం కావాలి, ఈజీ మెథడ్లో అర్థం కావాలి అంటే ఇలా మీరు ప్రతిదీ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఏదన్నా మీకు డౌట్ ఉన్నా మేము క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము డౌట్లో అయితే. సో ఇంతేనండి మెజర్మెంట్స్. ఈ ఫ్రంట్ కూడా ఈ లాంగ్ తీసుకోవాలి అండ్ షేప్ బెల్ట్ సపరేట్గా తీసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి 3.5, ఇటు వచ్చేసి 3 ఇంచెస్ వరకు మనం తీసుకోవాలి. అండ్ విత్ కూడా ఎంత ఉంటే మనము ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉందో కటింగ్ అది మనం మెజర్ చేసుకుని ఆ లాంగ్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ షేప్ బెల్ట్స్ కూడా సపరేట్ పీస్ అయితే మనం కట్ చేసుకోవాలి. అది నేను తర్వాత కటింగ్లో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఉక్స్ పట్టి కూడా సపరేట్ కట్ చేసుకోవాలి.
హ్యాండ్స్ ఒకటి సపరేట్గా మనం తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతిదీ మీకు క్లియర్గా అయితే వీడియో తీసి పెడతాను. ఓకేనా? ఓకే అండి, మన వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. మీకు మరిన్ని వీడియోస్, మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.